కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రైట్, మరి కాసేపట్లో ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించి కేటీఆర్ ఈడీ ముందు విచారణకు హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ కేటీఆర్ నివాసం నుంచి లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్ రావణి, కొద్దిసేపట్లో ఈడీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు కేటీఆర్. ఇప్పటికే ఇక్కడి నుంచి అంటే నందినగర్లో ఉన్నటువంటి నివాసానికి వచ్చి ఇక్కడ నుంచి ఈడీ ఆఫీస్కు వెళ్తారని చెప్పి ముందస్తుగా చెప్పినప్పటికీ కూడా నందినగర్కి రాకుండా డైరెక్ట్గా గండిపేటలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్ దగ్గర నుంచి ఈడీ ఆఫీస్కి బయలుదేరారు. నేరుగా ఈడీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు. అయితే ఈడీ ఆఫీస్కి వెళ్లే ముందు కేటీఆర్ ఒక కీలకమైనటువంటి ఒక ట్వీట్ చేశారు. ఏసీబీ ఆఫీస్ విచారణకు వెళ్ళేటటువంటి సమయంలో చేసిన విధంగానే ఈడీ ఆఫీస్కి వెళ్ళేటటువంటి సమయంలో కూడా ఒక కీలకమైనటువంటి ట్వీట్ చేశారు. దీంట్లో ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, హైదరాబాద్లో ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం హైదరాబాద్ యొక్క ప్రతిష్టను పెంచడం కోసమే తాను ఇక్కడికి తీసుకురావడం జరిగిందని, దాంట్లో భాగంగానే ఇప్పుడు ప్రభుత్వం కావాలని కాంగ్రెస్ ప్రభుత్వం తన మీద కేసులు పెడుతుందనే విషయాన్ని ఆయన ట్వీట్ ద్వారా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే 46 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి విషయంలో తప్పు పడుతుంది, కానీ ఎక్కడ కూడా అవినీతి జరిగినట్టుగా కూడా ఆధారం లేవు, కానీ ఎందుకు ఈ విధంగా కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. దీంతో పాటు ఈడీ విచారణకు ఏసీబీ విచారణకు ఏ విధంగానైతే తాను సహకరించానో అదేవిధంగా ఈడీ విచారణ కూడా సహకరిస్తానని చెప్పి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అయితే ఏసీబీ విచారణ జరిగినటువంటి సమయంలో ఏదైతే లాయర్తో వెళ్లారో ఇప్పుడు మాత్రం కేవలం కేటీఆర్ ఒక్కరు మాత్రమే వెళ్ళబోతున్నారు. కేటీఆర్తో పాటు ఎవరు కూడా ఉండట్లేదు. అయితే గతంలో ఈడీ విచారణ సమయంలో గతంలో ఒకసారి పిలిచినప్పుడు తనకి కోర్టు క్యాష్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దానికి సంబంధించి అది పూర్తయిన తర్వాత క్యాష్ పిటిషన్ సంబంధించి విచారణ జరిగిన తర్వాత వస్తారని చెప్పారు. దాంట్లో చెప్పిన తర్వాత ఈరోజు విచారణకి హాజరవబోతున్నారు. అయితే ఈడీ విచారణలో ఏం జరుగుతుందనేది ఇటు పార్టీ శ్రేణుల్లో కావచ్చు కీలకమైన నేతల్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏసీబీ విచారణ జరిగింది, ఆ రోజు పూర్తిగా విచారణ జరిగిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ విచారణకు పిలుస్తామని చెప్పి బయటికి పంపించారు. కానీ ఈడీ విచారణలో ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, విచారణ ఎలా చేయబోతున్నారు అనేది అయితే కేటీఆర్తో పాటు పార్టీ శ్రేణుల్లో కూడా ఒక ఆందోళన ఉంది. అయితే ఇప్పటికే నిన్న సాయంత్రం నుంచి కేటీఆర్ ఎవరికి అందుబాటులో లేదు. కేవలం లీగల్ టీంతో అంటే ఈడీతో ఏ విధంగా మాట్లాడాలి, ఈడీ ఎలాంటి ప్రశ్నలు ఇవ్వబోతుంది అనే విషయాన్ని కూడా ఆయన ఆ లీగల్ టీంతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఇటు బిఎల్ఎన్ రెడ్డి అదేవిధంగా అరవింద్ కుమార్ను కూడా ఈడీ ప్రశ్నించింది కాబట్టి వాళ్ళని ఏ విధమైనటువంటి ప్రశ్న అడిగింది, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆన్సర్లు ఎలా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్. ఎందుకంటే వాళ్ళు చెప్పిన దానికి ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ చెప్పేటటువంటి విషయానికి లింక్ అయి ఉంటుంది కాబట్టి ఎలా చెప్పారు అంటే తాను ఏం తప్పు చేయలేదనే అని కేటీఆర్ చెప్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని ఈడీకి ఎలా చెప్పాలన్న దానిపై లీగల్ టీంతో పూర్తి స్థాయిలో చర్చించారు. నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా ఇటు నందినగర్లో ఉన్నటువంటి నివాసం కావచ్చు, ఆయన సొంతంగా ఉండే గచ్చిబౌలిలో ఉండేటటువంటి ఓరియన్ విల్లాస్ రాయదుర్గం దగ్గర ఉండే ఓరియన్ విల్లాస్లో కూడా ఆయన అందుబాటులో లేదు. కేవలం ఎవరికి అందుబాటులో లేకుండా కేవలం లీగల్ టీంతో మాత్రమే నిన్న రాత్రి నుంచి కూడా ఆయన సంప్రదింపులు జరిపినట్టుగా కూడా తెలిసింది. ఈరోజు ఉదయం వరకు లీగల్ టీంతో మాట్లాడింది. నిన్న సాయంత్రంతో పాటుగా రాత్రి పొద్దుపోయే వరకు మాట్లాడారు. అదేవిధంగా ఈరోజు ఉదయం కూడా లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత ఈడీ ఆఫీస్కు వెళ్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈడీ ఆఫీస్కు చేరుకోబోతున్నారు కేటీఆర్. అక్కడ ఈడీ ప్రశ్నించేటటువంటి ప్రశ్నలన్నిటి కూడా తాను సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. అయితే ఇక్కడికి క్యాడర్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. నిన్న రాత్రి నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరుతారని చెప్పిన నేపథ్యంలో క్యాడర్ పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి కాదు డైరెక్ట్గా ఈడీ ఆఫీస్కి వస్తున్నారని చెప్పిన తర్వాత క్యాడర్ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలుతో పాటుగా బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతానికైతే ఈడీ ఆఫీస్కి వెళ్లారు. మరికొద్దిసేపట్లో ఈడీ ఆఫీస్కి కేటీఆర్ కూడా రాబోతున్నారు. ఎప్పటి వరకు విచారణ జరగబోతుంది, ఈ సాయంత్రం ఏ సమయం అవుతుంది, అప్పటి వరకు మేము అక్కడే ఉంటామని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే లీగల్ టీంతో మాట్లాడినటువంటి విధంగా కేటీఆర్ ఈడీ ప్రశ్నించేటటువంటి ప్రశ్నలకు మొత్తం తన దగ్గర సమాధానాలు ఉన్నాయని పూర్తి స్థాయిలో తను సిద్ధమైపోతున్నానని చెప్పి కూడా కేటీఆర్ చెప్పినటువంటి ట్వీట్లో చెప్పారు. మరికొద్దిసేపట్లో ఈడీ ఆఫీస్కి కేటీఆర్ వెళ్ళబోతున్నారు. శ్రావణి. సతీష్, ఈడీ విచారణకు సంబంధించి క్యాడర్ రియాక్షన్ ఎట్లా ఉంది? క్యాడర్ అంటే మొదటి నుంచి కూడా చెప్తుంది, కావాలని కేటీఆర్ చెప్పినటువంటి విధంగానే క్యాడర్ కూడా చెప్తుంది. అయితే ఏసీబీ విచారణ జరిగినటువంటి సమయంలో క్యాడర్ పెద్ద ఎత్తున ఇక్కడ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. అదేవిధంగా ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక ర్యాలీగా కూడా తెలంగాణ భవన్కి వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు కేసు కూడా నమోదైంది. కాబట్టి ఈరోజు డైరెక్ట్గా పార్టీ నుంచి పిలుపు ఇవ్వలేదు, ఎవరు కూడా రావాలి అనే విధంగానైతే పిలుపు ఇవ్వలేదు. కానీ క్యాడర్ చాలా మంది ఇక్కడికి వచ్చారు. నందినగర్ నివాసం దగ్గరే ఉదయం పూట ఇక్కడ కలిసి వెళ్దామని ఇక్కడికి వచ్చారు.
క్యాడర్ అదేవిధంగా ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఇది హైదరాబాద్కు సంబంధించి డెవలప్మెంట్ కోసం హైదరాబాద్ ప్రతిష్టను పెంచేందుకోసమే ఈ విధమైనటువంటి రేజ్ నిర్వహించారని కేటీఆర్ చెప్పినటువంటి మాటనే క్యాడర్ కూడా చెప్తున్నారు. అయితే పెద్ద ఎత్తున క్యాడర్ వచ్చి కొంత ఇబ్బంది జరిగేటటువంటి పరిస్థితులు ఉన్న ఆ నేపథ్యంలో గతంలో ఏదైతే కేసు నమోదు అయ్యిందో అదేవిధంగా కూడా మళ్ళీ ఒకవేళ ఇబ్బంది జరిగితే ట్రాఫిక్ అంతరాయం జరిగితే కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొంత క్యాడర్ని అయితే డైరెక్ట్గా రావాలని పిలిపివ్వలేదు. పెద్ద ఎత్తున క్యాడర్ సాయంత్రానికి చేరుకుంటారు కానీ ఈరోజు ఉదయం అయితే ఎవరు రాలేదు. అయితే అక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఉదయమే కలిసి వెళ్దామని నందినగర్ నివాసం దగ్గరికి బీఆర్ఎస్ నేతలు కూడా వచ్చారు. కానీ ఇక్కడికి రాకుండా నేరుగా కేటీఆర్ అక్కడికి వెళ్తున్నారు. తమకు సంబంధించినటువంటి లీగల్ టీంతో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్తున్నారు. కాబట్టి క్యాడర్ కూడా అదేవిధంగా సిద్ధమైంది. అయితే కేటీఆర్ ఈ ఏసీబీ విచారణ సమయంలో లాయర్ వెంట వెళ్ళారు కాబట్టి అక్కడ ఆయనతో మాట్లాడడానికి అవకాశం ఉంది, ముందుగా చర్చించడానికి. కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి లాయర్ కూడా లేదు, కేవలం కేటీఆర్ ఒక్కరే వెళ్తున్నారు. కాబట్టి పూర్తిగా అంటే ఏసీబీ విచారణకి ఈడీ విచారణకి ఏ విధమైనటువంటి తేడా ఉంటుంది, ఈడీ నమోదు చేసినటువంటి కేసు అంటే ఏ విధంగా ఉంది, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో తాను సిద్ధమై ఉన్నానని గతంలో చెప్పినటువంటి విధంగానే క్యాడర్ కూడా సమాయత్తం చేశారు. ఎలాంటి టెన్షన్ పడిన అవసరం లేదు, తాము ఎలాంటి అవినీతి కూడా చేయలేదు కాబట్టి ఆ ఈడీ విచారణ చేసినా సరే చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి క్యాడర్తో చెప్పడంతో పాటుగా ఒక ట్వీట్ కూడా ఎక్స్లో చెప్పడం ద్వారా కేటీఆర్ అందరికీ ఒక క్యాడర్కి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఒక టెన్షన్ వాతావరణం అయితే క్యాడర్లో కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఈడీ కార్యాలయానికి కేటీఆర్ రాబోతున్నారు. 11 గంటలకు విచారణ స్టార్ట్ అవబోతుంది. ఉదయం 11 గంటలకు విచారణ స్టార్ట్ అవబోతున్నటువంటి నేపథ్యంలో క్యాడర్ నందినగర్కు వచ్చినటువంటి క్యాడర్ అదేవిధంగా తెలంగాణ భవన్ దగ్గరికి వచ్చినటువంటి క్యాడర్ కూడా ఈడీ ఆఫీస్కు వెళ్తున్నారు. ఆ ఈడీ ఆఫీస్ దగ్గర కేటీఆర్ వచ్చిన తర్వాత అక్కడ కలిసి మళ్ళీ మేము తెలంగాణ భవన్ దగ్గరికి వస్తామని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం కేటీఆర్ ఈ రోజు జరగబోయేటటువంటి ఈడీ విచారణలో ఎలా స్పందిస్తారు, ఏం చెప్పబోతున్నారు అనేది అయితే ఒక ఉత్కంఠగా మారింది. ఆ గతంలో ఏసీబీ విచారణ సమయంలో ఆయన విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చి 80 ప్రశ్నలు ఏసీబీ అడిగింది. ఆ అడిగిన ప్రశ్నల్ని మళ్ళీ తిప్పి అడిగారు. రేవంత్ రెడ్డి ఏ విధంగా చెప్పినటువంటి ప్రశ్నల్ని అడిగారని చెప్పి గతంలో చెప్పారు. కానీ ఈ రోజు ఏం చెప్తారు, ఈడీ విచారణ ముగిసిన తర్వాత ఈ ప్రశ్నలకు సంబంధించి ఏం చెప్తారు, విచారణ జరిగినటువంటి తీరుకు సంబంధించి కేటీఆర్ ఎలా స్పందిస్తారనేది అయితే ఉంది. అయితే విచారణకు వెళ్లే కంటే ముందే మీడియాతో మాట్లాడి వెళ్తారు. నందినగర్లో ఉన్నటువంటి నివాసం దగ్గరనే మీడియాతో మాట్లాడి వెళ్తారని అందరూ భావించారు. కానీ ఎలాంటి ఎవరితో మాట్లాడకుండా కేవలం ఒక పోస్ట్ చేసి ఎక్స్లో ఒక పోస్ట్ చేసి డైరెక్ట్గా విచారణకైతే వెళ్తున్నారు. విచారణకి మరికొద్దిసేపట్లో అక్కడికి రీచ్ అవబోతున్నారు. 11 గంటలకు విచారణ స్టార్ట్ అవబోతుంది. శ్రావణి. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.